టాలీవుడ్ బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది 'ఒక్కడు'. ఈ సినిమా విడుదలై 22 సంవత్సరాలు పూర్తి అయిన విషయం తెలిసిందే. అప్పట్లో సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'ఒక్కడు' సినిమాతో దర్శకుడు గుణశేఖర్ సైతం స్టార్ ఫిల్మ్ మేకర్ అయ్యాడు. 'ఒక్కడు' సాధించిన విజయం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు అంతా క్యూ కట్టారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి. 'ఒక్కడు' తర్వాత వచ్చిన 'అర్జున్', 'సైనికుడు', 'వరుడు', 'నిప్పు' సినిమాలు డిజాస్టర్ గా మిగిలిన విషయం తెలిసిందే. ఒక దర్శకుడు వరుసగా 3, 4 ఫ్లాప్ ను చవిచూస్తే తిరిగి పుంజుకోవడం అంత సాధ్యం కాదు. కానీ దర్శకుడు గుణశేఖర్ 'ఒక్కడు' వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు కనుక ఆయన సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటూనే వచ్చింది. అందుకే ఆయన తీసిన 'రుద్రమదేవి', 'శకుంతలం' సినిమాలు మంచి స్పందన దక్కించుకున్నాయి. 'రుద్రమదేవి' సినిమా తర్వాత ఏకంగా 8 ఏళ్ల పాటు గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ 2023లో 'శాకుంతలం' సినిమాతో వచ్చాడు. సుదీర్ఘ విరామం తరువాత వచ్చిన గుణశేఖర్ కమర్షియల్ గా పర్వాలేదు అనిపించుకున్నాడు. కానీ ఆయన స్థాయికి తగ్గ సినిమా కాదు అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈసారి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా నిజ జీవిత సంఘటనలను ఆధారంగా తీసుకొని తన మార్క్ను సినిమాలపై పూర్తిగా దూరం చేసుకున్న గుణశేఖర్ రూపొందించిన చిత్రం 'యుఫోరియా'. ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై, ముఖ్యంగా చిన్న పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు, గంజాయి మత్తులో కొందరు డబ్బున్న వారి పిల్లలు చేస్తున్న అఘాయిత్యాలు ఏ స్థాయిలో సమాజంలో పెరిగిపోతున్నాయి అనేది ఈ సినిమా నేపథ్యంలో తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రావడంతో అందరి దృష్టిని ఆకర్షించడమే మాత్రమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచింది. భూమిక, సారా అర్జున్లు 'యుఫోరియా' సినిమాలో సారా అర్జున్, భూమిక, గౌతమ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్ ను చూసిన తర్వాత భూమిక ఈ సినిమాలో ఒక నేరస్తుడి తల్లి పాత్రలో కనిపించుతుంది అని తెలుస్తుంది. అలాంటి కొడుకును కన్నందుకు తనపై తానే కేసు పెట్టుకోవడంతో పాటు తన కొడుకు వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయింది అని తెలిసి ఏకంగా అతడికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసే తల్లి కథతో ఈ సినిమా సాగుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూ కనుక అందరిలోనూ ఈజీగా చర్చ జరిగే విధంగా సినిమా చేయాలన్నది కనిపిస్తుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. సినిమాలోని విజువల్స్ కొన్ని హృదయాన్ని కదిలించేలాగా ఉన్నాయని, చిన్న అమ్మాయిగా పలు సినిమాల్లో సారా అర్జున్ ను మనం చూసాం. ఇప్పుడు ఈ సినిమాలో టీనేజ్ అమ్మాయిగా, అఘాయిత్యానికి గురి అయిన అమ్మాయిగా చూడబోతున్నాం. గౌతమ్ మీనన్ ముఖ్య పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో లుక్స్ పరంగా సారా అర్జున్ ఆకట్టుకుంటుంది. ఇక భూమిక నటనతో సినిమా స్థాయిని పెంచే విధంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు కమ్ నటుడుగా గౌతమ్ వాసుదేవన్ మీనన్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించినట్లుగా కనిపిస్తుంది. ఆయన పాత్ర ఏంటి, ఆయన పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది క్లియర్ గా ట్రైలర్ లో కనిపించలేదు. కానీ గుణశేఖర్ ఒక పాపులర్ పాత్రను గౌతమ్ మీనన్ కు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. గుణశేఖర్ ఖచ్చితంగా మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. కానీ ఆయన ఎంపిక చేసుకుంటున్న నేపథ్యంలోనే, తీసుకుంటున్న కథల విషయంలోనే కంప్లైంట్ ఉంది. మరి ఈ సినిమాతో ఆయన గుణశేఖర్ హిట్ కొట్టానా అనేది తెలియాలి అంటే ఫిబ్రవరి 6, 2026 వరకు వెయిట్ చేయాల్సిందే. సంక్రాంతి సినిమాల హడావిడి తగ్గిన తర్వాత రాబోతున్న ఈ సినిమాకి మంచి స్పందన వస్తే గుణశేఖర్ కి మళ్ళీ బిజీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.